హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ మ్యాడీ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మా గ్రామం కొండవీరంలో ఉన్న అమ్మవార్లు అందరికీ మా అమ్మ చీరలు సమర్పించారనమాట. ఎప్పటి నుంచో మా ఉద్యోగాల కోసం అనుకున్నారు, మంచి జాబ్స్ వచ్చాయి కాబట్టి మా అమ్మ ఆ మొక్కులన్నీ తీర్చుకుంది. అమ్మవారి కటాక్షంతో మా ఇద్దరికి ఉద్యోగం వచ్చింది, అమ్మ మొక్కు నెరవేరింది. మేము ఇదే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ ఇప్పటికి కుదిరింది. అది సంక్రాంతి అయిన తర్వాత కనుమ రోజు, అండ్ అలానే ఆ కనుమ కూడా శుక్రవారం నాడు వచ్చింది. అది ఎంతో విశేషం, చాలా హ్యాపీ. సో ఏ పని మొదలుపెట్టినా గణపతితో మొదలు పెట్టాలంటారు కదా, అందుకనే మా ఇంటి పక్కనున్న గణపతి గుడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అతనికి దండం పెట్టుకుని ఆయన దగ్గర నుంచే మొదలు పెట్టామన్నమాట. ఆయన ఆశీర్వాదం తర్వాత మా ఊర్లో ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఇది మా సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మా ఊరు లోపలికి, మా ఇంటి లోపలికి వెళ్తాము. ఈ సత్యమ్మ తల్లి యాక్చువల్గా అయితే అప్పట్లో మా తాతయ్య ఇక్కడ తెచ్చి పెట్టారు, అప్పటి నుంచే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వెరీ హ్యాపీ అనమాట మాకు. ఈవిడ పేరు సత్యమ్మ తల్లి, మొదటి అమ్మవారికి చీర సమర్పిస్తున్నాం అనమాట. సో ఒకసారి చూడండి. ఈవిడే రెండో అమ్మవారు, కావుళ్ళమ్మ తల్లి ఈవిడ పేరు. సో అక్కడ సత్యమ్మ తల్లి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ కావుళ్ళమ్మ అని చెప్పేసి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఫోటో కానీ లేదంటే విగ్రహం కానీ ఏం ఉండదండి, ఓన్లీ చెట్టునే అమ్మవారిలా భావిస్తామన్నమాట. భావించి పూజలు చేస్తాము, నైవేద్యాలు పెడతాము. అండ్ అలానే ఆ చుట్టుపక్కల ప్రిమిసెస్లో ఏదైతే ఏరియా ఉందో మొత్తం అంతా ఈవిడే కాపాడుతుంది, ఈవిడే చూసుకుంటారు అని చెప్పేసి ఒక ప్రతీతి. ఈవిడే దుర్గమ్మ తల్లి, చింత చెట్టు కాడ దుర్గమ్మ తల్లి గుడి అని చెప్పేసి అంటారు. ఈవిడికి మా తాతయ్య వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు, మా నాన్న వాళ్ళకి పెళ్ళి అవ్వకముందు ఊర్లో ఉన్నప్పుడు ఈవిడికి మా తాతయ్య డైలీ పూజలు చేసేవాడంట. అంటే పంతుల్లాగా ఉండి పూజలు చేసేవారంట. ఈవిడ కూడా చాలా ఇష్టం మాకు, చాలా పవర్ఫుల్ అమ్మవారు దుర్గమ్మ తల్లి. ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఈవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుని రాకుండా మేము హైదరాబాద్ రామండి. సో ఇలా పసుపు రంగుల పసిడి బొమ్మ మంచు కొండల్లో వైష్ణవి దేవి. మేము ఎక్కడున్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈవిడ చూస్తూ ఉంటారు మమ్మల్ని, కాస్తూ ఉంటుందంట అమ్మ. సో అలా ఈవిడ పేరు సత్యమ్మ తల్లి. వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న సత్యమ్మ తల్లి అమ్మవారు టెంపుల్. సో ఇక్కడికి కూడా వచ్చాము. ఈవిడ కూడా చీర సమర్పణ చేస్తున్నాం అనమాట. ప్రతి దసరాలోని ఈవిడ కూడా చాలా అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు, దాంతోపాటు గరగలు సంబరాలు మొత్తం అన్నీ జరుగుతాయి అన్నమాట ఈవిడికి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ఈవిడి పేరు కనకదుర్గమ్మ తల్లి, ఐదో అమ్మవారు. సో ఊర్లో ఉన్న అమ్మవారిలో ఐదో అమ్మవారి గుడి. ఈవిడి పేరు కూడా దుర్గమ్మ తల్లి. ఊరి సెంటర్లో ఉంటుందన్నమాట ఈ గుడి. అండ్ ఈవిడికి కూడా దసరా శరన్నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఐదో అమ్మవారికి చీర సమర్పణ చేస్తున్నాము. దుర్గమ్మ భక్తులను దీవించుమా, అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా.
ఈవిడ పెద్దింటమ్మ తల్లి అమ్మవారు. ఈవిడికి కూడా ఉగాది టైంలో చాలా అంగరంగ వైభవంగా గరగల సంబరం చేస్తాం అన్నమాట గంధమావాస్యకి. అలానే ఈవిడ మా కొండవరానికే గ్రామ దేవత, ఆరో అమ్మవారికి పెద్దింటమ్మ తల్లికి చీర సమర్పణ చేస్తున్నాం. మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మ దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార. ఈవిడే నక్కుళ్ళమ్మ తల్లి, నవకొండవరంలో ఉన్న నక్కుళ్ళమ్మ తల్లి అంటారు. 7వ అమ్మవారు నక్కుళ్ళమ్మ తల్లి. ఈవిడి పేరు కనకదుర్గమ్మ తల్లి. కొండవరం నుంచి పిఠాపురం వెళ్ళే రూట్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈవిడికి కూడా చీర సమర్పణ. దిన్నకు దిన్నకుతా గల 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 దిన్నకు దిన్నకుతా, గజ్జలనే కట్టి తమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. ఊరే ఊగేల ఇయ్యాలి హారతి, కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే. పిఠాపురం రైల్వే స్టేషన్ గేట్ దగ్గర ఉన్న కనకదుర్గమ్మ తల్లి, ఈవిడి పేరు దుర్గమ్మ తల్లే. ఈవిడికి కూడా చీర సమర్పణ చేస్తున్నాము. 8వ అమ్మవారికి చీర అలంకరణ చేస్తున్నారు అనమాట. శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మా, కలకత్తా కాళీ మాతవే. నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తి. అలానే 9వ అమ్మవారు పిఠాపురం బంగారమ్మ తల్లి అంటారు. అమ్మవారికి చీర సమర్పణ. చాటి లేని సహనం చాటినావే భద్రకాళి, నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగులా. బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు, నీ పదధూళిని తాకక వచ్చనట. బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు, నీ పదధూళిని తాకక వచ్చనట. నీ పదధూళిని తాకక వచ్చనట. నీ పదధూళిని తాకక వచ్చనట. పిఠాపురంలో ఉన్న వెంకటేశ్వర టాకీస్ దగ్గర ఉన్న సత్యమ్మ తల్లి, ఈవిడికి కూడా చీర సమర్పణ. అమ్మవార్లు అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి చీర సమర్పణ చేసి వచ్చేటప్పటికి మధ్యాహ్నం ఆ టైం అయిందండి. సో అందుకని చెప్పేసి ఈ గుళ్ళు కొంచెం క్లోజ్ ఉన్నాయి. అందుకనే బయట నుంచి అమ్మవారికి చీర చూపించి లోపల ఆవిడ దగ్గర పెట్టేసేవాళ్ళం అనమాట. కనకదుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనకదుర్గ విజయ కనకదుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనకదుర్గ విజయ కనకదుర్గ పరాశక్తి లలిత.
పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అమ్మవారి గుడి దుర్గమ్మ తల్లి, ఈవిడికి కూడా చీర సమర్పణ. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. పిఠాపురం రైతు బజార్ మార్కెట్లో కొలువై ఉన్న శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారికి చీర సమర్పణ. దాంతోపాటు ఆ రోజు కనుమ, అలానే శుక్రవారం అవడంతో అక్కడ అన్నదానం చేస్తున్నారనమాట. అమ్మవారికి లోపల చీర సమర్పణ చేశాము. చీర సమర్పణ చేసిన తర్వాత అక్కడ ఎంతో లక్కీగా దొరికిన ప్రసాదం అని చెప్పేసి అమ్మవారి ప్రసాదంని మేము స్వీకరించాము. సంక్రాంతి టైంలో 3వ రోజు, చివరి రోజు కనుమ రోజు. దాంతోపాటు అది ముఖ్యంగా శుక్రవారం అవ్వడం, ఆ శుక్రవారంలో అమ్మవార్లకి చీరలు సమర్పించడం. అమ్మవార్లందరికీ చీరలు సమర్పించిన తర్వాత ఈవిడ లాస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి చీర తీసుకుని అమ్మవారు ఆవిడ ప్రసాదాన్ని మాకు ప్రసాదాన్ని కల్పించారు. అందుకే మాకు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఇలా పూర్తయింది. అమ్మవార్ల కృపా కటాక్షలు అందరికీ ఉండాలని చెప్పేసి మనం అందరం బాగుండాలి. సో ఆవిడని కోరుకుని మేము ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మేము తినేసి ఇంటికి బయలుదేరాము. సో సైనింగ్ ఆఫ్, అర్జున్ మ్యాడీ అఫీషియల్.